నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సమాజంలో మార్పు విద్యతోనే సాధ్యమన్న జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఈ నెల 22వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర సచివాలయ ముట్టడికి పార్టీ శ్రేణులు కదలి రావాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. తెనాలిలోని శ్రీ సువచన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సినిమాటోగ్రఫీ ముసాయిదా బిల్లును మాఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాఏపీ వ్యవస్థాపకులు, దర్శకులు దిలీప్ రాజా. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన వాలంటీర్ వ్యవస్థ అందించిన మెరుగైన సేవలకు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 175 స్థానాలు గెలుపుకు దోహదపడతాయన్న భయం ప్రతిపక్షాలను పట్టుకుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన వాలంటీర్ వ్యవస్థ అందించిన మెరుగైన సేవలకు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 175 స్థానాల గెలుపుకు దోహదపడతాయన్న భయం ప్రతిపక్షాలను వెంటాడుతుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఏర్పాటు చేసిన వాలంటీర్స్ అవార్డు ఫంక్షన్ లో ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యకత వెనుక ఉన్న ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని వివరించారు. నాటి ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు గెలిచేలా అవకాశం కల్పించారని, ప్రజలకు నమ్మకమైన సేవలు చేరువ కోసం వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వాలంటీర్లు నిలుపుకున్నారని అన్నారు. వాలంటీర్లకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇచ్చే ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం తెనాలి పట్టణంలో 918 మంది వాలంటీర్లలో 879 మందికి సేవామిత్ర, 8 మందికి సేవారత్న, 2 సేవా వజ్ర అవార్డులు వరించడం అభినందనీయమన్నారు. ఇదే క్రమంలో వాలంటీర్ వ్యవస్థ నిర్వహణపై ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎమ్మెల్యే శివకుమార్ తమదైన శైలిలో తిప్పికొట్టారు. అవార్డులు పొందిన వాలంటీర్లను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ చైర్పర్సన్ ఖాళీదా నసీం అభినందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, నీలవేణి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా వాలంటరీ సిస్టమ్ వచ్చేవరికి ఆ వాలంటరీ తన క్లస్టర్లో ఉన్న 70 ఏళ్లలో ఆల్మోస్ట్ వాళ్ళకి ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యల్ని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని, ఆ సంక్షేమ వివరాల్ని, ఆ వివరాలు సేకరించే దాంట్లో వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని, ప్లస్ ఆ సమాచారం అంటే సర్టిఫికేట్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవాలంటే అవి ఎలా పెట్టుకోవాలని అప్లై చేసే విధానంలో. సో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో నీకు కేటాయించిన 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్లలో ఆల్మోస్ట్ మీరు ప్రభుత్వం తరపున వారధిగా, కేర్ టేకర్గా మీరు ఓన్ చేసుకునేవారికి వాళ్ళు మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఓన్ చేసుకున్నారు. అంత ఓన్ అయ్యారు కాబట్టి ఈరోజు వాలంటరీగా పనిచేసే వాళ్ళు నాకు తెలిసినంతవరకు 90% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ గొప్ప వ్యవస్థలో నేను భాగస్వామ్యం అని గర్వంగా ఫీల్ అవుతున్నారని ఈ సందర్భంగా నాకున్న అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెడితే ఏం చెప్పారంటే, తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలను పెట్టి నాశనమైంది, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి నాశనం అయిపోతాడు అని చెప్పారు. కట్ చేస్తే అసలు ఈ వాలంటరీలే
రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లు గెలిపించే వ్యవస్థలాగా తయారైందని ఒక్కొక్కడికి ఈ వర్తన. ఇప్పుడు ఏం చేసిందిరా మనం ఎంచుకున్న ప్రభుత్వం? ఏం చేసిందిరా మనం ఓటేసిన ఈ ప్రభుత్వం? మనం ఓటేయటం వల్ల ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి, ప్రజల చేరువుకి, ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతుందనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చినాక వాలంటరీ ఉద్యోగానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో 7,92,000 మంది వాలంటరీ ఉద్యోగాలకి అప్లై చేశారు అని చెప్పి స్వయాన నాదన్ల మనోహర్ గారు, జనసేన పిఎస్సి చైర్మన్ గారు నిన్న ఇదే తెనాల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నీ లెక్క ప్రకారమే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఏర్పడినాక వాలంటరీ ఉద్యోగాలకని మేము అప్లై చేపిస్తే 7,92,000 మంది అప్లై చేశారంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకమైన నిరుద్యోగం ఉంది? ఇది మనం గమనించాలి. అంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన తెలుగుదేశం ఎక్కడా కూడా ప్రజలకి, చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ప్రభుత్వం మారంగానే నువ్వు చెబుతున్న ఈ చిన్న ఉద్యోగానికే, నిజమే అది కూడా అనుకుందాం చిన్న ఉద్యోగమే, 5,000 శాలరీ అనేది చిన్నది అని నువ్వు చెబుతున్నా నిజమే. ఆ చిన్న ఉద్యోగానికే, ఆ చిన్న శాలరీకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వాలంటరీ ఉద్యోగాలకని నోటిఫికేషన్ పెడితే 7,92,000 మంది అప్లై చేశారంటే మీ పరిపాలనలో ఏ రకంగా నిరుద్యోగాన్ని మీరు ఎంకరేజ్ చేశారు అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉందా. సేవరత్నాలు, సేవ ఉద్యోగాలు, అలానే సేవ మిత్ర అనేది మీ అందరికీ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ప్రజలకి, అర్హులైన వాళ్ళందరికీ ఈ సేవల్ని అందించారు. నిజానికి ప్రజలకి సేవ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఆ అదృష్టంలో మీరు భాగస్వాములు అయ్యారు. అలానే మేము కూడా అలానే మన సేవలు ప్రజలందరికీ అందించాలని రాబోయే మన ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ పథకాలు అందించారో వివరంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. అలానే మంచిగా వర్క్ చేస్తారని కోరుకుంటూ, అలానే మన రాబోయే ఎలక్షన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, అలానే మన లోకల్ శివాన్ని గెలిపియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే రూపొందించారో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేయడానికి ఒక అద్భుతమైన వాలంటరీ వ్యవస్థ అనేది రూపొందించి మీ అందరికీ ఈ వ్యవస్థలో భాగం కల్పించడం మనందరికీ తెలిసిందే. ₹1,00,000 జీతాలు తీసుకుంటూ కూడా లంచాలు తీసుకునే ఈ రోజుల్లో మీరు ఒక గౌరవ వేతనం తీసుకుంటా ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన ప్రతి వారికి ఇంటింటికి వెళ్ళి మీరు చేస్తున్న సేవ నిజంగా ఎంతో అమోఘం. దీనివల్లే మీ అందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు వందనం అని మీ అందరికీ వందనం చెప్తున్నారంటే దాని వెనక ఇంత పెద్ద అర్థం ఉంది. ఈరోజు మీరు చేస్తున్న సేవల వల్లే మనం ఇంకా ఇతర పార్టీ వాళ్ళందరూ ఇంకా పొత్తులు అవి ఇవి అని ఇంకా గిల్లుకుంటుంటే మనం సమరానికి సిద్ధమైపోయాం. బీసీలకు రాజకీయ ప్రాధాన్యతనిస్తూ వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాము బీసీ పక్షపాతం చెప్పుకుంటూనే బీసీను తీవ్రంగా మోసం చేస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మంగళవారం తెనాలి మారిస్పేటలోని నాయ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి తమ ప్రసంగంలో నేటి పాలకుల నేతి బీరకాయ చందాన్ని వివరించారు. ఫెడరేషన్ల ఏర్పాటు, పదవులు కల్పన సరే, నిధులు ఎంతో విడుదల చేశారో, ఏ ఫెడరేషన్ ద్వారా ఏ సామాజిక వర్గాన్ని ఉద్ధరించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బీసీల ప్రయోజనాల కోసం వారి గౌరవాన్ని పెంపొందించేలా చేపట్టిన కార్యక్రమాలు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీ సామాజిక వర్గాలు కల్పించే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని పలు అంశాల ద్వారా ఆలపాటి వివరించారు.
ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల యువత విదేశీ విద్యను నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం ద్వారా సాధ్యమని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు, సంఘీయులు పాల్గొన్నారు. ఎవరైతే క్షురశాలలో పనిచేస్తా ఉన్నారో దేవాలయాల్లో వాళ్ళకి 30 రూపాయలు వచ్చేలాగా జీవో ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఆ 30 రూపాయలు కాకుండా ఇంకేమైనా పెంచారా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరైతే ఈ వృత్తిలో జీవిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ కులంలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా కరెంటు బిల్లు ఏదైతే వస్తుందో పూర్తిగా సబ్సిడీ చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. గెలిచినటువంటి ఈ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఈ రోజున ఏ రకమైనటువంటి గౌరవం వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫెడరేషన్ ఇచ్చారు, నిధులు ఉన్నాయా? ఇప్పుడు గతంలో నిధులు ఉన్నాయి. గతంలో నిధులు విడుదల చేసేవాళ్ళు. గతంలో సొసైటీలు ఏర్పరిచారు. సొసైటీలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు వచ్చేలాగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అయితే ఈరోజు ఆ రోజున ఆ యొక్క సొసైటీలు ఇచ్చిన దానికి రాని వాళ్ళని రెచ్చగొట్టి ఉన్న వాళ్ళే పంచుకున్నారని చెప్పి ఆ రకంగా రెచ్చగొట్టినటువంటి ఇది ఈ రోజున కనీసం ఒక్కళ్ళకైనా సరే ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి సహాయం పొందేలాగా, లబ్ధి పొందేలాగా ఏదైనా సరే నిధులు విడుదల చేయడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరైతే నాదస్వర విద్వాంసులు ఉన్నారో వాళ్ళని ఆలయ కర్తలుగా పెట్టుకొని, అంతేకాకుండా ఈనాం భూముల్లో వాళ్ళకి బాధ్యత లేకపోతే వాటాన్ని అప్పచెప్పి ఆ రకంగా వాళ్ళు గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు వాళ్ళని ఆ కళాకారులను కూడా నియమించుకునే దాంట్లో మనల్ని వదిలేసి ఇతర కులాలను కూడా నియమించుకునే పరిస్థితి కొన్ని చోట్ల ఉందా లేదా అనేది మీకు తెలిసినటువంటి అంశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ కుట్రపూరితంగా పథకాలు పోతాయి అని చెప్పి, పథకాలు ఎందుకు పోతాయండి? ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ఆ ఇచ్చే 15,000 రూపాయలు కూడా వాళ్ళు ఏం చేశారు? 15,000, 14,000, 13,000, 12,000కి వచ్చింది. కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈనాటి పొత్తు అయినటువంటి జనసేన కూటమితో ఈ రోజున అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా పెళ్ళైనా ఆవకపోయినా ప్రతి నెలకి కూడా 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు 59 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే 18 ఏళ్ళు నిండిన మహిళకి 41 సంవత్సరాలు నిరాఘాటంగా 18,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి అని చెప్పి మనం చేస్తాం. అనేక రకాలైన ఆదరణ పథకానికి సంబంధించిన పనిముట్లు మనకి ఇప్పించగలిగారు. మన షాపుల్లో అంతమంది కుర్చీలు కొనుక్కోవాలంటే మనకి అంత తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళం. అలాంటిది మనకి అప్పుడు అవన్నీ ఇచ్చినందువల్ల మనం ఎంతో కొంచెం ఆర్థికంగా బలపడటానికి అప్పుడు మనకు ఉపయోగపడింది. మన కులానికి గుర్తింపు లేని టైంలో ఈ తెలుగుదేశం పార్టీ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ కానీ ఈ మనల్ని ఎంతో గుర్తింపు ఇచ్చారు. ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయి బ్రాహ్మణ కుటుంబం దగ్గర తీసుకెళ్లి మరియు భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. తెనాలి నియోజకవర్గంలోనే నాయి బ్రాహ్మణుల కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసనసభ్యులుగా కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక తెనాలి నియోజకవర్గాన్ని కాదు, ఈ రాష్ట్రంలోనే మరియు నాయి బ్రాహ్మణులందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ సమాజంలో తగినటువంటి గుర్తింపు రావడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి టాప్ 10 మెంబర్స్ లో వన్ ఆఫ్ ది మెంబర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి 55 సంవత్సరాలు దాటినటువంటి నాయి బ్రాహ్మణులు కూడా పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మొట్టమొదటిసారిగా మరి ప్రతిపాదించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేటి యువతరం విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించి రాష్ట్రాభివృద్ధిలో తమదైన భాగస్వామ్యం వహించాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని జేఎంజే మహిళా కళాశాల 61వ వార్షికోత్సవ వేడుకల్లో అన్నారు.
మంగళవారం తెనాలి జేఎంజే మహిళా కళాశాల 61వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులను గురువులను గౌరవించే సంస్కృతిని యువత మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. డాక్టర్ సిహెచ్ విజయలక్ష్మి కళాశాలతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. సభానంతరం విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ తెరిసా, ప్రిన్సిపాల్ షైనీ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. JMJ College for Women Autonomous Tenali. The annual day signifies an important occasion for us to present a comprehensive report showcasing the remarkable milestones, academic accomplishments and notable contributions of our college community. JMJ College has consistently upheld values of knowledge dissemination, fostering an environment conducive to holistic growth and intellectual development. Each year witnesses commendable progress across various domains, from academic excellence to extracurricular achievements. The relentless pursuit of excellence and unwavering commitment to imparting quality education have profoundly impacted the lives of our students, equipping them with the necessary skills to thrive as responsible global citizens. మన రాష్ట్రంలో కూడా అనేక మంది అలుమ్నై జేఎంజే కాలేజ్ తెనాలి అనగానే వాళ్ళందరూ కూడా ఒక హ్యాపీనెస్. ఇందాక నేను డాక్టర్ లక్ష్మి గారితో చూశాను. విజయలక్ష్మి గారు ఫస్ట్ టైం షీ కేమ్ బికాజ్ యాజ్ అ డాక్టర్ షీఈస్ కమింగ్ బ్యాక్ యాజ్ అ అలుమ్నై అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ యాన్యువల్ డే ఫంక్షన్. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్స్ ఫర్ ఎనీ స్టూడెంట్ బికాస్ once you graduate and go out and have a career and you're recognized in that career, you're invited back to your own college. That's one of the proud moments for any student because it's the teacher's contribution, the parents' contribution and the contribution of our founders that has made it possible for us to travel this long journey. Requirement ga, but skill ga మనం భావించుకొని ప్రతిరోజు కొంచెం సమయం దానికి వెచ్చిస్తే తప్పకుండా మీకు ఏ కంపెనీ వచ్చినా కూడా ప్లేస్మెంట్ అనేది అసలు ఇష్యూయే కాదు. ఎందుకంటే 100% ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. మోర్ దెన్ 90% మనకి గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ మనకి ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి పాస్ అవుట్ అవుతున్నప్పుడు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక సంస్థలు వచ్చి ఈ ప్రాంతాల్లో ఎవరు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఎవరిని తీసుకోగలుగుతాం అనే దానిపైన వాళ్ళే ఎత్తుకుంటూ వస్తారు. మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి మీ లైఫ్లో. అంటే కాలేజీలో మీరు చదువుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్షిప్, మన టీచర్స్, మన ఫ్యాకల్టీ నేర్పిస్తున్న విధానాన్ని మీరు చాలా శ్రద్ధతో నేర్చుకుంటారు. దీంతో పాటు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్స్ చదవడం, రీసెంట్గా జరుగుతున్న అనేక కరెంట్ అఫైర్స్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోవడం. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆ అమ్మాయిని చదివిస్తే IIITలో ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుని ఒక జాబ్ తెచ్చుకుని వితిన్ 1 year జాబ్ తెచ్చుకున్న తర్వాత అత్తోటలో ఆ ఇల్లు కట్టింది పాపం వచ్చిన డబ్బుతో. అసలు ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో ఆ గృహ ప్రవేశంలో పాల్గొన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి సపోర్ట్ లేని సిస్టంలో దీస్ ఆర్ ఆల్ మోటివేటింగ్ ఇన్సిడెంట్స్. వాటిని మీరు గుర్తించండి. ఎందుకంటే మన ద్వారా రేపటి రోజున మీరు కూడా రేపటి రోజున ఇంకా ఎదిగి మీ కెరీర్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొచ్చేట్టు మీరు చేయాలి. లెట్ దెమ్ కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ పెయిన్, దేర్ యాంగర్, దేర్ సఫరింగ్. అప్పుడే కదా సమాజం నిలబడేది వాళ్ళ కోసం అని వెళ్ళి కౌన్సిలింగ్ చేసి సుమారు 150 మంది HIV పేషెంట్స్ని ఇదే వేదిక పైన కూర్చోబెట్టిన అందరం వాళ్ళని సన్మానించి ప్రతి నెల వాళ్ళకి ఉచితంగా రేషన్ సరఫరా చేసేటట్టు ఆ రోజున ఒక కార్యక్రమం చేశాం. ఇటువంటివన్నీ కూడా హౌ ఆర్ వి గోయింగ్ టు కంట్రిబ్యూట్ టు అవర్ సొసైటీ, హౌ ఆర్ వి గోయింగ్ టు హెల్ప్ అవర్ సొసైటీ బికమ్ బెటర్. అంటే ఎలాగా ఉంటుంది ఒక గోల్ రీచ్ అవ్వడానికి. ఆ సీట్ కొట్టేదాకా ఇంకా ఎట్లా ఉందంటే సీట్ వచ్చాక ఇప్పుడు నార్మలే, కానీ దాని ముందు కష్టపడాల్సింది మనం చాలా 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 సాక్రిఫైస్ చేయాల్సింది ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టు తింటాను, ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను, అది కుదరదు. నీ
ఖచ్చితంగా రీచ్ అవ్వలేవు. చాలా చాలా సాక్రిఫైస్ చేస్తేనే నీ గురిని చేరగలవు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో పిల్లలు మీరు ఏమనుకోవద్దు, పక్కన వాడిని ఎవరిని కూడా నమ్మద్దు. చాలా మంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు. రేపు ఎగ్జామ్ అనగా నేను డ్రాప్ అయిపోతాను, నువ్వు చదువుతున్నావా అంటే లైక్ డిప్రెస్ చేసేవాళ్ళు, లేదు అంటే నీ టార్గెట్ ఇచ్చి తప్పించడానికి నిన్ను మిస్లీడ్ చేసేవాళ్ళు చాలామంది. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎట్లాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరిని కూడా నమ్మద్దు. మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీది మీరే చూసుకోండి. అర్థమైందా? డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులు చేస్తున్న మోసానికి నిరసనగా ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర సచివాలయ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో డిఎస్సి విషయంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్ర సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకల్లా పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరగబోతుంది. దానికి మనకి విజయవాడలో దగ్గరగా ఉంటుంది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఉదయం 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్ కానీ, అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు విజయవాడ 9 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి ప్రోగ్రాము వాళ్ళు పెద్ద నాయకులు చెప్పినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడతాం, తీసుకెళ్ళటం అనేది జరగదు. జరిగిన ట్రాన్స్పోర్ట్ కార్లు ఎవరు అడ్డగిస్తారు. కాబట్టి మీరు ఎవరి కాళ్ళు విజయవాడ చేరుకోవాల్సిందిగా ఎల్లుండు అంటే గురువారం 22వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా మీకు ఏ రకంగా సాధ్యమైతే ఆ రకంగా రావాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా ఇది ఎందుకంటే మనకు అందరికీ తెలుసు మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ డిఎస్సి టీచర్ల నియామకం గురించి ఎంతోమంది ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం ఇస్తామన్నటువంటి డిఎస్సి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు వేయకుండా ఇక ఒక్క నెలలో ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో కోడ్ వచ్చేస్తే ఎవరు ఏం చేస్తానికి వీల్లేదు. మేము వేసాము డిఎస్సి అని చెప్పుకుంటాం కోసం, ఓట్లు రాబట్టుకుంటాం కోసం చేసినటువంటి పనిది. అది కూడా 25,000 పైగా పోస్టులు ఉంటే 6,500 పోస్టులు వేసి ఒక రకంగా ఉద్యోగాలు రావాల్సిన టీచర్లు ఈ మారికి ఇప్పుడు టీచర్లు అవ్వాల్సినట్టు వాళ్ళందరినీ దగా చేయటం, మోసం చేయటం, ఓట్లు రాబట్టుకునే ప్రక్రియలాగా ఉంది. కానీ నిజమైన పరిపాలనలాగా లేదని చెప్పేసి ఈ మోసపు దగా దాని మీద కూడా హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతుంది. అదే కొంచెం సుప్రీంకోర్టు యొక్క రూల్స్కి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పేసి అది కూడా ఆల్మోస్ట్ ఇదవుతా విచారణలో ఉంది. ఆల్మోస్ట్ క్యాన్ కొట్టిపోయే పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనా మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసిన న్యాయంగా, ధర్మబద్ధంగా అన్ని కులాలు, మతాలు, వర్గాలకి సమాన భావంగా అందరికీ కూడా ఉద్యోగాలు అనేది ముఖ్యమైన పాయింట్గా తీసుకొస్తున్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్యని నిర్మూలించడం కోసం తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్ఛ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ పదములోనే 4 ధ్వజస్తంభాలు కలిగిన ఆలయంగా విరాజిల్లుతున్న తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్ఛ సమేత శ్రీ పంచముఖ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ సువచ్ఛ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారిని పెండ్లి కుమారుడుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం విశ్వక్సేన పూజ, అంకురారోపణ, ధ్వజారోపణ కార్యక్రమాలు వైఖరస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తుల ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినం కూడా కలిసి రావడంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ఈవో ఔదు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు కొనసాగుతాయని అన్నారు. అర్చకులు రొంపిచెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు నిర్వహించే వివిధ పూజల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మూర్తి వెంకటేశ్వర దంపతులు, ఆలపాటి వీరభద్రరావు దంపతులు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవములు నగరంగా వైభవంగా ప్రారంభమైనవి. ఈ పాంచాహినిక దీక్షతో జరుగుతున్న ఈ కళ్యాణోత్సవములకు ఈ రోజున అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనంతరం 23వ తారీఖున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము, 24వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. సరబజార్లో వెంచేసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచానిక దీక్షతో వైఖానస ఆగమ ప్రకారం జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలతో పాటు ఉదయం సాయంత్రం పూట వాహన సేవల కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సూచన హనుమతి కళ్యాణోత్సవము, పౌర్ణమి రోజున 24వ తేదీన రథోత్సవం జరుగుతుంది. అలాగే 25వ తేదీన శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 26 పుష్పోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క 50 మంది భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణం షరాబజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కావున భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. సినిమాటోగ్రఫీ 1952 సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు పట్ల మాఏపీలోని 24 విభాగాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని మాఏపీ వ్యవస్థాపకులు ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాఏపీ వ్యవస్థాపకులు శ్రీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు సినిమా సంఘాలు కూడా తమ అభ్యర్థన పరిశీలించి ముసాయిదా బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పుంఖాలుగా వస్తున్న నగ్న దృశ్యాలకు సెన్సార్ పెట్టకుండా సిబిఎఫ్సి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను తిరిగి సమీక్షించడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సెల్ ఫోన్ వల్ల భార్యాభర్తల సంబంధాలు, తండ్రి కూతుల అనుబంధాలు, తల్లికి బిడ్డకు మధ్య కూడా అనురాగాలు పతనమవుతున్న దృష్ట్యా భారతదేశంలోనే బతుకుతున్నామా అనే సందేహం తలెత్తకు ఉండటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ముంబై, ఢిల్లీలో కొన్ని గ్యాంగులు మహిళలు మగవారిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఫోన్ ద్వారా ఆయా మహిళలు నగ్న ప్రదర్శన చేస్తూ పరిచయమైన పురుషులను కూడా నగ్న ప్రదర్శన చేయమని బ్లాక్మెయిల్ చేస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో మోసగాళ్లు పురుషుల నుండి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి సైబర్ నేరగాలపై ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చూస్తూ ఉంటే నగ్న దృశ్యాలు సెల్ ఫోన్ ద్వారా మానవుడి బలహీనతలపై దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం దయచేసి పరిగణలో తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే మాదిరిగా ఉన్నాయి. సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది, కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినాక అగైన్ ఇట్ హ్యాస్ టు బి గో టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు రివ్యూ దిస్ అనమాట. when the government is going to review the movie, what is the need of censor certificate? It is useless కదా. సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం, దాంట్లో ఒక కమిటీ ఉండటం, ఆ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదో, మేమే రివ్యూ చేస్తాము అని చెప్పనంటే సెన్సార్ని అప్పుడు రద్దు చేసుకుని కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చేమో. ఇలా ఎన్నో తప్పుల తడకగా 1952లో ఏర్పాటు చేసిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును మార్చే దిశగా ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్గా ఈ ప్రభుత్వం ఏం చేసినా సినిమాలో ఉండే వాళ్ళకి, సినిమాల మీద బ్రతికే వాళ్ళకి, సినిమానే జీవనాధారంగా పెట్టుకున్న వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. కానీ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛకి కానీ,
భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే దిశగా ఈ ముసాయిదా బిల్లు ఉండకూడదనేది మా డిమాండు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ప్రధానమైన అంశం. ఈ రోజున రోజుకి 40 లక్షల మంది చూడవచ్చు ఒక్క షోకి. కనీసం 40,000 మంది కూడా వెళ్ళాల. కారణం దీనివల్ల కరెంటు ఛార్జీలు కట్టలేక, జిఎస్టీలు కట్టలేక, వినోద పన్ను కట్టలేక సినిమా హాళ్ళన్నీ అపార్ట్మెంట్లు గాను, షాపింగ్ మాల్స్ గాను, కళ్యాణ మంటపాలు గాను కన్వర్షన్ అయినాయి. థియేటర్లకు వెళ్ళండి, సినిమాలని ఆదరించండి. మీకోసమే థియేటర్లు కట్టుకుంది, మీకోసమే సినిమాలు మేము తీస్తుంది. కాబట్టి దయచేసి చేతులు పెట్టి జోడిస్తున్నాం, మీరు థియేటర్లకు వెళ్ళి సినిమాలను చూడండి. ఇక సెన్సార్ చేయాల్సిన విషయాలు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాని సెన్సార్ చేయటం కాదు. ఈరోజు సెల్ ఫోన్లో వస్తున్న బూతు బొమ్మలన్నింటినీ సెన్సార్ చేయాలి. ఈరోజు సెల్ ఫోన్లో వస్తున్న అడల్ట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ సెన్సార్ చేయాలి. ఈరోజు సెల్ ఫోన్లో వస్తున్న యూట్యూబ్లో వస్తున్న బండబూతులన్నింటినీ కూడా సెన్సార్ చేయాలి. వీటిలన్నింటినీ గాలి కొదిలేసి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ని మళ్ళీ రివ్యూ చేస్తామని 1952లో ఎప్పుడో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు తీసుకురావటం అనే దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలో మంగళవారం 34వ వార్డు నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమం అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం తెనాలి పట్టణంలోని 34వ వార్డులో స్థానిక కౌన్సిల్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలులోని సిట్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలులో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిట్టు పేరుకుపోతుందని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలకి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మా ఆశయంగా మేము ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రజలు అందరూ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ హోటల్స్ ఉన్న వాళ్ళకి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉంటారని ఇక నుంచి నిర్దేశిస్తారని కోరుకుంటూ ఈ డ్రైన్స్ సంబంధించి చాలా వరకు బూడిపోతూ ఉంది. గౌతమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ ఇవన్నీ మొత్తం స్టక్ అయిపోయి చాలా పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. మేడం గారు చెప్పంగా స్పందించి మేడం గారు ఇదంతా విడ్ చేశారు. ఈ రెండు రోజుల నుంచి ఇదే కార్యక్రమం పైన మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి తిరుగుతూ ఉన్నాము. ఇవన్నీ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంది. అలాగే ఈ వాకింగ్ ట్రాకు ఎడ్ల గంగాధర గారు పెట్రోల్ బంక్ కాడి నుంచి 34వ వార్డు మసీదు దాకా మొత్తం ఈ ఫుట్పాత్ పైన మొత్తం ఈ ఆటోలు, ఇతర వెహికల్స్ గతంలో రారీ స్టాండ్ ఉండేది తీపిచ్చేసేసి ఇది మొత్తం వే చేసినప్పటికి కూడా ఈ ఖాళీగా ఉండటం వల్ల ఈ ఆటో స్టాండ్ వాళ్ళు కానీ రేకులు కానీ ఇతర కాబట్టి ఇది 45 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేసి గతంలో జస్వంతరావు గారు కమిషనర్ గారు ఉన్నప్పుడే పెట్టాము. మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారు రాధిక రమేష్ గారు దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు స్పందించి తక్షణమే దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడిపోయిన రమేష్, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, వార్డు కార్యకర్తలు ఉడుముల చిన్నబాలకోటిరెడ్డి, కొల్లిపర పవన్ సాయి, మెట్టు శ్రీనివాసరెడ్డి, షేక్ గౌస్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు, వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కోకట్టి వేళ్లతో పెకలించడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని మాజీ మంత్రి టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నందులపేటలో 38వ వార్డు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా వార్డుకు విచ్చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వార్డులోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని విమర్శించారు. జగన్ తన తుగ్లక్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం చేసి పేద బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్ర సంపాదన నిలువున దోచుకుని మళ్లీ సిద్ధమని ముఖ్యమంత్రి జగన్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మిగిలిన సంపదను కూడా దోచేయడానికి జగన్ మళ్లీ తాను సిద్ధమని ప్రకటిస్తున్నారని అన్నారు. పూర్తి మద్యపానం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానని నాడు ప్రతిపక్షంలో చెప్పిన జగన్ నేడు మళ్లీ మద్యపానం పూర్తిగా అందుబాటులోకి తేవటానికి సిద్ధమా అని ప్రశ్నించారు. నాడు యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లాలంటేనే భయపడే స్థితిలో ఉండేవారని, నేడు రాష్ట్రం పూర్తిగా గంజాయి వనంగా మార్చారని అన్నారు. యువతను గంజాయికి బానిసలను చేయటానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజలే కాపాడుకోవాలని, అందుకు టీడీపీ జనసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని అన్నారు. ప్రజలంతా తమ గురించి, తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 38వ వార్డు మరియు పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మళ్ళీ మనం బాగు చేయడానికి మనం వస్తామని చెప్పి హామీ, నమ్మకం వాళ్ళకు ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ వాలంటీర్ల యొక్క మాయ, వాలంటీర్లను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడంటే వాళ్ళకి ఏదో న్యాయం చేస్తాడని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీ ముందల శాశ్వత ఉద్యోగస్తులు 12,50,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి అనేక రకాలుగా ఫిట్మెంట్ పెంచుతా అన్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నా కూడా తెలంగాణలో 42% ఇస్తే 43% ఇచ్చి ఉద్యోగస్తులకి ఒక నమ్మకాన్ని కల్పించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ రకంగా మనం పెరగాలని చెప్పి ప్రయత్నిస్తే ఇవాళ అదే ఉద్యోగస్తులు ఆ రోజున మన మాటలు నమ్మకుండా మన ఏదో మనం వంచిస్తున్నాం అనే భావంతో ఆ రోజున వైసీపీ పార్టీకి మద్దతు పలికితే ఈ రోజున 2 చెంపలు పాల్గొడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాదా? అవునా? మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటి అసలు ఆ రకంగా ఇవాళ అంత సుందరంగా మన కళ్ళ ముందలే ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం, దోమలు, పందులు, కుక్కలు, రకరకాలుగా అక్కడ అన్ని వ్యర్థ పదార్థాలు పడేసి అలాంటి చెరువుని వాళ్ళ సుందరంగా మార్చుకున్నటువంటి ఘనత మంది. అది మన పార్టీ యొక్క గొప్పతనం, మన పార్టీ యొక్క సంస్కృతి. 2 నెలలకి కలిపి 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజున 1000 రూపాయలు రావడమే కాకుండా మధ్యలో 2 సార్లు నేనున్నానంటూ 5,000, 6,000 రూపాయలు ట్రూఅప్ ఛార్జెస్ వేసుకొని మనకి ఇస్తా ఉంటుంటే వీళ్ళు ఇచ్చే చిన్న సహాయాలు 10,000 లేకపోతే 18,000 ఇవన్నీ కూడా ఒక కరెంటు బిల్లుకి సరిరాట్లా. మిగతా ధరలు ఏ రకంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే పన్నులు కానీ, చెత్త పన్ను కానీ మనం ఒక్క పైసా పెంచామా? గతంలో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాలంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయా? బస్ ఛార్జీలు పెరిగినాయా? లేకపోతే ఒక్క గ్యాస్ 100 రూపాయలు పెరిగినందుకు వీళ్ళు రోడ్డు మీద దొరిలారే? ఇవాళ 8 లక్షలు, గతంలో 1,50,000 మంది, 1,50,000 పాతది, మొత్తం 11 లక్షల కోట్లు అప్పుల్ని చేసినటువంటి ఈ ప్రభుత్వం. దాదాపు 175 సార్లు సంవత్సరానికి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నటువంటి ప్రభుత్వం. పేద మధ్యతరగతి వర్గాల వారికి వైద్యాన్ని చేరువ చేయాలనే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండలం కొలకూరు గ్రామ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ వి సుబ్బారావు అన్నారు. మంగళవారం తెనాలి మండలం కొలకూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వి సుబ్బారావు వైద్య పరీక్షలు నిర్వహించారు. చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన సమస్యలు, స్త్రీలకు సంబంధించిన సమస్యలకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమ ప్రాధాన్యతను డాక్టర్ వి సుబ్బారావు వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల జడ్పీటీ సభ్యురాలు పిల్లి ఉమాప్రతి, కొలకూరు జెడ్పీహెచ్ఎస్ విద్యా కమిటీ చైర్మన్ పినపాటి అనిల్ కుమార్, డాక్టర్ సిహెచ్ దేవకి, డాక్టర్ మానస, ప్రసన్న, వెంకటరెడ్డి, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న ఫేజ్ 2 కొలకూరు గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. రెస్పాన్స్ అయితే చాలా బాగా ఉంది. ఇక్కడికి డర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్, అట్లనే ఆప్థమాలజిస్ట్, ఇట్లాంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చారు. మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి
విద్య, ఆరోగ్యం ఈ రెండు అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. జగన్ గారు ఆ రెండిటిని బేస్ చేసుకొని మనం చూసినట్లయితే స్కూల్స్ ఎంతో బాగా డెవలప్ చేయడం జరిగింది. అట్లనే ఈరోజు వైద్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మరి ఏ స్టేట్లో కూడా ఇవ్వలేదు. మన గవర్నమెంట్ మన స్టేట్లో అంత పేదలందరికీ విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఈ సదుద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయనంటే విధంగా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఈ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపుల వల్ల పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచిగా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జగనన్న సురక్ష ప్రోగ్రానికి ప్రతి అందరూ ఈ పేషెంట్ అన్ని రోగాలకు ఇక్కడ వైద్యం అందించడం జరిగింది. ఆల్రెడీ జగనన్న ఆరోగ్య సురక్ష మనం అక్టోబర్లో ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సో అప్పుడు అప్పుడు వచ్చిన పేషెంట్స్ని చూసి అలాగే ఆ పేషెంట్స్కి అవసరమైన చికిత్స కోసం మనం పెద్ద హాస్పిటల్స్ పంపించి రెఫరల్ చేసి సో వాళ్ళకి తగిన వైద్యం అనేది అందించడం జరిగింది. సో అప్పుడు ఉన్న ఫలితాన్ని బేస్ చేసుకుని అప్పుడు వచ్చిన ప్రజల నుంచి వచ్చిన స్పందనని బట్టి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెకండ్ ఫేజ్ కింద మొదలు పెట్టడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్ కింద ఈరోజు మనం కొలకలూరు గ్రామంలో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మనకి మేము ఇక్కడ పిహెచ్సి డాక్టర్స్ మేము చూస్తున్నాము. దీంతోపాటు కంటివేలుకి సంబంధించి ఐ చెకప్ చేసి ఎవరికైనా కెటరాక్ట్ కానీ ఏదైనా సర్జరీస్ అవసరం ఉంటే కనుక మనం పై హాస్పిటల్కి జీజీహెచ్కి కానీ లేదా శంకరయ్య హాస్పిటల్కి కానీ ఎక్కడ అవసరం అయితే అక్కడికి ఆరోగ్యశ్రీ ద్వారా రిఫర్ చేసి వాళ్ళకి అక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి శ్రేయస్సును అధికార పార్టీకి తాకట్టు పెడుతున్న జూపుడి ప్రభాకర్ దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి శ్రేయస్సును అధికార పార్టీకి తాకట్టు పెడుతున్న జూపూడి ప్రభాకర్ దళిత ద్రోహి అని టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్ఏ విభాగం నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు మాట్లాడుతూ దళిత జాతికే కళంకం తెచ్చిన వ్యక్తి జూపూడి ప్రభాకర్ రావని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆయనకు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో పేద దళిత విద్యార్థులు ఎంతమంది విదేశాలకు వెళ్లి చదువుకున్నారో ఎంత నిధులు ఇచ్చారో తెలుసునని అన్నారు. దళితులకు నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చారో కూడా తెలుసునని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అంబేద్కర్ పేరును తీసివేసి తన పేరు పెట్టుకుని ₹1 కూడా దళిత పేద విద్యార్థుల విదేశీ చదువులకు ఇవ్వలేదని అన్నారు. అంతేకాక బాబాసాహెబ్ అంబేద్కర్ స్థానంలో జగన్ తన పేరు పెట్టుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నామని నిస్సిగ్గుగా జూపుడి బహిరంగంగా చెప్పటం సిగ్గుచేటు అని అన్నారు. దళిత జాతికి జూపుడి ప్రభాకర్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ జూపుడి ప్రభాకర్ ను ఎస్సీలు ఎప్పుడో తోసిపుచ్చారని అన్నారు. జగన్ రెడ్డి మన్ననల కోసం జాతిని కించపరిచే స్థితికి ఆయన దిగజారటం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అత్తోట శరత్, నియోజకవర్గ అధికార ప్రతినిధి అన్నవరపు రమేష్, కంచర్ల భూషణం, డేవిడ్, ఎలీషా, సుద్దపల్లి కిరణ్, యనమద్రి శివ, కట్టివరం గిరి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొత్త నాటకానికి తెరదీస్తా ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ రద్దు చేస్తేనే ఓట్లు అడుగుతానని, మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానని, ఈ దళితులందరినీ కూడా సావకారం చేస్తానని, దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నేను ఎక్కడే కడతాను అందుకే ఇల్లు ఇక్కడ కట్టుకుంటున్నానని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి 151 సీట్లు గెలిచి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. కొంతమంది మంత్రుల్ని, కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది జబర్దస్తు యాక్టర్లని అడ్డం పెట్టుకుని ఈ సమాజాన్ని బూతులు తిట్టించినటువంటి సందర్భం. ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి దీనస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడు. సిగ్గు ఎగ్గు లేకుండా జూపూడి ప్రభాకర్ అనే ఒక దళిత ద్రోహి అంబేద్కర్ పేరు లేకపోయినా పర్వాలేదు మాకు డబ్బులుంటే చాలు అంటున్నావంటే నువ్వు ఎప్పుడూ చచ్చావు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అధికారాన్ని పొంది వేలాది మందికి నువ్వే లోన్లు ఇచ్చి
వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నువ్వు ప్రత్యక్ష సాక్షివి. ఓడిపోయిన వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుని అక్కడ పదవి తీసుకుని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్ను ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా గుర్తించారు అంటే ఒక దళితుడిగా పుట్టమట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే నువ్వు ఆ హక్కును పొందగలిగావు. ఆ హక్కును పొంది అధికారాన్ని, అహంకారాన్ని పొంది అనుభవించి ఈరోజు అంబేద్కర్ లేకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు చాలు అన్నావు అంటే నువ్వు ఒక సచ్చిన దళితుడివి. ఏ గ్రామంలోనైనా, ఏ పల్లెలోనైనా వెళ్ళి నీ నిధులతో నువ్వు సొంతంగా వెళ్ళి ₹1 ఖర్చు పెట్టి నువ్వు అభివృద్ధి చేసావా? నీ పరిమితి ఎక్కడా? రాజధానిలో వేసిన రోడ్లు తవ్వుకోవటం, రాజధానిలో గుట్లు పోసిన చిప్స్ను అమ్ముకోవటం, రాజధానిలో ఉన్న ఇనుమును తీసుకెళ్ళి అమ్ముకోవటం, 3 రాజధానులు కావాలని ఎదురుగా శిబిరములు పెట్టి వందలాది కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నువ్వు పోటీ చేస్తావా? దళిత దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు లేకపోయినా పర్వాలేదు, జగన్ రెడ్డి పేరు పెట్టుకుంటే ఏమైందని మీరు అన్నటువంటి భాష నిజంగా మీరు రెడ్డి కులస్తులకి పుట్టారనేది నేను డిమాండ్ చేస్తున్నా. రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగ నిర్మాతనే నువ్వు అవమానపరిచి నువ్వు చేస్తున్నటువంటి సంభాషణ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశ విద్య పేరు పెట్టి రాష్ట్రంలో 4300 మందిని విదేశాలకు పంపించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ఓట్లతోనే గెలిచి మరి నువ్వు 4.5 సంవత్సరాలు మీ రెడ్డి జగన్ రెడ్డి గాలికి వదిలేసి మరి ఈ 5 నెలల్లోనే మరి 37 మరి విదేశాలకు పంపించడం జరిగింది. ఏమంటావు? జగన్మోహన్ రెడ్డి 50 లక్షలు ₹1 ఇచ్చారు కాబట్టి అతనే మా దేవుడు అని చెప్తున్నావు. కానీ రాజ్యాంగం రాయబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హక్కులు కల్పిస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నా మీద గెలిచి చూడమని అంటున్నారు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. నందిగాం సురేష్, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక అబ్బకు అయ్యికి పుట్టి ఉంటే నువ్వు మీ ఊర్లోనే వార్డు మెంబర్గా ఏసి గెలు, నేను కూడా వస్తాను, నేను కూడా పోటీ చేస్తా. నా మీద నువ్వు ఉద్దండరానిపాలెంలో నా మీద గెలిచి చూపించు, అప్పుడు నువ్వు మగవాడు అనుకుంటావు. అంతేగాని చావచచ్చి ఎవరు కూడా టీడీపీ నాయకులు లేరు. తెనాలి మండలం కొలక్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రైమరీ స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. తెనాలి మండలం కొలక్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రైమరీ స్థాయి ఉపాధ్యాయుల ఒకరోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలు మరింత సులువుగా బోధించడానికి ఉపాధ్యాయులకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. తెనాలి మండల ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ ప్రైమరీ స్థాయి ఉపాధ్యాయులకు బోధన మెళకువలు మెరుగుపరుచుకోవడానికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పాఠ్యాంశాలను మరింత లోతుగా అవగాహన చేసుకుని విద్యార్థులకు సులభంగా సరళంగా బోధించేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిధిలోని 37 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైమరీ స్థాయి ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోధన అభ్యసనలో మెళకువల్ని ఇక్కడ నేర్చుకుని వాటిని పాఠశాల స్థాయిలో అమలు చేయడం కోసం ఈ శిక్షణని ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఏ పాఠ్యాంశాలని ఏ విధంగా బోధిస్తున్నారు, ఆ బోధనలో మెళకువలు ఏంటి, వారికి వచ్చినటువంటి అనుమానాలని నివృత్తి చేసుకోవడానికి కూడా ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ టీచింగ్ టెక్నిక్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచింగ్లో మెళకువలు నేర్చుకొని వాటిని పిల్లలకి మరింత సులువుగా ఎట్లా బోధించాలి అనేది టీచర్స్ అందరూ నేర్చుకొని దాన్ని స్టూడెంట్స్ దగ్గర చెప్పడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా అనిపించింది ఇది విన్న తర్వాత. ఎందుకంటే మేబీ మేము చదువుకునే టైంలో ఎటువంటివి లేవేమో. ఎప్పటికప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తూ ఉండాలి. మనిషి అనేవాడు ఎప్పుడు ప్రతి ఒక్కది నేర్చుకుంటూనే ఉండాలి. మనం అంతా వచ్చేసు అనేది ఎప్పుడు అనుకోరు. అట్లానే టీచర్స్ కూడా ఇంకా పిల్లలకి ఎట్లా మరింత సులువుగా ఎట్లా నేర్పించాలి అనేది ఇక్కడ నేర్చుకొని
వాళ్ళు వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర బోధించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేయడం హర్షణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. మంగళవారం మండల కేంద్రం దుగ్గేల ముర్తజా నగర్లో అంజుమన్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన సమావేశంలో షేక్ సుభానీ మాట్లాడుతూ అక్టోబర్, డిసెంబర్ 2023లో త్రైమాసికంగా వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద వధువుల తల్లుల ఖాతాల్లో 73.53 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడం హర్షణీయమని అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ప్రారంభమైనప్పటి నుండి ఏ త్రైమాసికంలో వివాహం జరిగిందో ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ ప్రస్తుతం అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 427.27 కోట్ల రూపాయలు జమ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదింటి ఆడపిల్లకు అండగా నిలుస్తానని కొనియాడారు. సమావేశంలో మైనార్టీ నేతలు సయ్యద్ జానీ, షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, పేద ముస్లిం మైనార్టీల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం హర్షణీయం. అక్టోబరు, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద వధువుల తల్లుల ఖాతాల్లో 78,53 రూపాయల ఆర్థిక సాయం వధువుల తల్లుల ఖాతాల్లో విడుదల చేశారు. గౌరవప్రదంగా వివాహం చేయించేందుకు షాదీ తోఫా పథకాన్ని అమలు చేసి నగదు సాయం 50,000 నుంచి ₹1,00,000 పెంచి అందిస్తున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ప్రారంభించినప్పటి నుండి ఏ త్రైమాసికంలో వివాహం జరిగిందో ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ దుగ్గిరాల మండల పరిధిలోని 5 గ్రామాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీ సభ్యురాలు మేకతోటి అరుణ, ఎంపీడీఓ భార్గవీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దుగ్గిరాల మండలంలోని 5 గ్రామాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఈమని, పేరకలపుడి, మోరపుడి, పెదపాలెం, శృంగారపురం గ్రామాల్లోని సచివాలయాల్లో గ్రామ వాలంటీర్లకు సేవా మిత్ర సర్టిఫికెట్స్ అందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, ఎంపీడీఓ బి భార్గవీలు హాజరయ్యారు. మండలంలో మొత్తం తొలి రోజున 91 మంది వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి మాట్లాడుతూ ఈమని గ్రామంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలతో గౌరవించడం జరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో 2,65,000 మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరని అన్నారు. జడ్పీటీ సభ్యురాలు మేకతోటి అరుణ మాట్లాడుతూ వాలంటీర్లకు వందన కార్యక్రమంలో తొలి రోజున మండలంలోని 5 గ్రామాల్లో సేవామిత్ర పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా, సంక్షేమ సారథులుగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి వాలంటీర్లు ఎంతగానో ఆదుకున్నారని అన్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి సేవామిత్ర, సేవావజ్ర, సేవారత్న వంటి అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు నవరాణి, వెంకట్రావు, సుల్తాన్, రామలింగేశ్వరరావు, వాలంటీర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వాలంటీర్లు మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటమే కాకుండా మరి ప్రతి ఇంటికి, ప్రతి గడప దగ్గరికి కూడా సంక్షేమ పథకాలని కూడా అందజేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమాణ స్వీకారం రోజునే యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నట్టుగానే 1,00,000కు పైగా యువతకి సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి వాలంటీర్లు రాష్ట్రం మొత్తం కూడా 2,65,000 మంది కూడా వాలంటీర్లు సేవల్ని మనం వినియోగించుకుంటున్నాము. వాలంటీర్లు అనగానే మనకు గుర్తుకొచ్చేది కరోనా కష్టకాలంలో వారు చేసిన సేవల్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. మరి అలాంటి విపత్తుర పరిస్థితుల్లో కూడా మరి సేవల్ని ఎలా వినియోగించుకోవాలో వాలంటీర్ వ్యవస్థను చూస్తేనే, వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అది సాధ్యమైంది. మరి ఈరోజు వాలంటీర్లందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తుంటూ మరి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత
తర్వాత ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటున్న సమయంలో ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సచివాలయ ఉద్యోగాలు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా, సంక్షేమ సారథులుగా మరి ప్రజల చెంతకే పాలనను అందిస్తున్నటువంటి మరి మన వాలంటీర్లకి ఈ రోజున అభినందన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. వాలంటీర్స్ మరి కరోనా కష్టకాల సమయంలో కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆదుకున్నారు. అంతేకాకుండా మరి ఈ రోజున వారి సేవలకు భిన్నంగా మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అనే అవార్డ్స్ని అందించడం జరిగింది. ఆకలితో ఏ ఒక్కరూ ఉండకూడదనే సంకల్పంతో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో నిత్యం జరుగుతున్న అన్నదాన కార్యక్రమం పట్ల స్ఫూర్తితో తాము కూడా తమ సంఘ నేత జన్మదినోత్సవం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకెంతో సంతృప్తినిచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ యువనేత మునిపల్లి వంశీ అన్నారు. మంగళవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి నిర్వాహకులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో దోబీ మహాసంఘ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా మునిపల్లి వంశీ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మునిపల్లి వంశీ మాట్లాడుతూ తమ సంఘీయుల నేత జన్మదినోత్సవాన్ని అన్నదాన సేవతో నిర్వహించుకోవడం సంతృప్తికరంగా ఉందని అన్నారు. నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రజక సంఘీయుల అభివృద్ధి కోసం చేపడుతున్న అంశాలను వివరించారు. ప్రధానంగా రజకులను ఎస్సీలో చేర్చాలని డిమాండ్తో తిరుమల నుండి విజయవాడ వరకు పాదయాత్ర చేసి తిరుగానే సంఘీయుల అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని అన్నారు. తమ పట్ల అభిమానం చూపుతూ అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న సంఘీయుల మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు సుద్దపల్లి నాగరాజు, షేక్ మీరావలి, అన్నం గణపతి, రెమ్మనపూడి నరసింహారావు, కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారిది పుట్టినరోజు సందర్భంగా మన స్టేట్ బీసీ సెల్ నేషనల్ దోబీ ఘాట్ మహాసమరానికి అధ్యక్షులు మరియు మా బాబాయ్ గారు అన్నవరపు నాగమల్లేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. మరి అన్నవరపు మల్లేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా ఇవాళ రజకుల ఐక్యత కోసం నేషనల్ దోబీ ఘాట్లో ఆయన ప్రధానంగా ఉండి ఇలా రజకులు ఎస్సీ జాబితా కోసం పోరాడి రజకులు ఎంతోమంది చైతన్యం తెస్తున్న మన అన్నవరపు మల్లేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలతో శుభాకాంక్షలు చెబుతున్నాం. గొప్పదైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రజకులకు రాజకీయ ప్రాధాన్యత, ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పేసి మరి విజయవాడకి తిరుపతి నుంచి పాదయాత్రగా వచ్చి ఉన్నాము. ఆ యొక్క సందర్భంలో వీరందరూ కూడా మాకు వెన్నంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తోడుగా ఉండి నిలిచారు. వారందరి అభిష్టానం ప్రకారం ఎస్సీ స్టేటస్ సాధించే వరకు మా ప్రయత్నాన్ని ఆపకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సమాజంలో మార్పు విద్యతోనే సాధ్యమన్న జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఈ నెల 22వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర సచివాలయ ముట్టడికి పార్టీ శ్రేణులు కదలి రావాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. తెనాలిలోని శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సినిమాటోగ్రఫీ ముసాయిదా బిల్లును మాఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాఏపీ వ్యవస్థాపకులు, దర్శకులు దిలీప్ రాజా. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.